ప్రతి మనిషిలో స్ట్రెస్ అనేది ఎప్పుడో ఒకప్పుడు పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్కూల్లో అయినా సరే, కాలేజ్లో అయినా సరే, ఆఫీసుల్లో అయినా సరే, ఎక్కడైనా ప్రెజర్ గా ఫీల్ అయితే లేదా కొంచెం క్యూరియస్ గా అనిపిస్తే ఇలాంటి ఫీలింగ్ నే సింపుల్ గా స్ట్రెస్ అని అంటారు. స్ట్రెస్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. స్ట్రెస్ నే పట్టుకొని కూర్చుంటే ఆ స్ట్రెస్ తోనే ఉండిపోతే జీవితంలో ముందుకి ఎప్పటికీ వెళ్ళలేము. ఇవాళ నేను చెప్పబోయే సింపుల్ హ్యాబిట్స్ గానీ మీ లైఫ్ లో అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్ట్రెస్ గా ఫీల్ అయితే ఈ సింపుల్ హ్యాబిట్స్ ని డైలీ ఫాలో చేయండి చాలు. ఖచ్చితంగా మీ మీద మీకు కంట్రోల్ పెరుగుతుంది, స్ట్రెస్ ఫీల్ అవ్వడం తగ్గుతుంది, అలాగే మీ లైఫ్ హ్యాపీగా ఉంచుకోవచ్చు. లాస్ట్ లో చెప్పిన 2 పాయింట్స్ లో చాలా అంటే చాలా పవర్ ఉంది. అందుకే ఏ మాత్రం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు. హ్యాబిట్ నెంబర్ 1, మెడిటేషన్. మెడిటేషన్ అనగానే ఇదేదో పెద్ద గొప్ప విషయం అనుకోవద్దు. సింపుల్ గా చెప్పాలంటే అట్లీస్ట్ రోజుకి 1 గంట సేపు ఎటువంటి సమస్యల కోసం ఆలోచించకుండా జస్ట్ ఒంటరిగా కూర్చొని ప్రేయర్ చేస్తున్నాం అనుకొని సెల్ఫ్ రిలీఫ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ లో స్ట్రెస్ ని రెడ్యూస్ చేసే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రోజంతా ఫుల్ ఎనర్జీతో, ఫుల్ జోష్ తో ఉండొచ్చు. ఖచ్చితంగా రిలాక్స్ గా ఉంటుంది. అలాగే ఎలాంటి డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సింపుల్ గా హ్యాండిల్ చేసేయగలరు. ఇలా మీ మైండ్ వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది అంత ఈజీగా మిమ్మల్ని డామినేట్ చేయలేదు. హ్యాబిట్ నెంబర్ 2, డిజిటల్ డిటాక్స్. ఈ టైటిల్ వినగానే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేనికోసం చెప్పబోతున్నాను. కరెక్టే కదా? అర్థమైపోయి ఉంటుంది కదా? ఎస్, యూర్ రైట్. మీరు అనుకున్నది కరెక్టే. మన పవిత్రమైన మొబైల్స్, కంప్యూటర్స్ అండ్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కోసం చెప్తున్నా. ఇవే మనల్ని స్ట్రెస్ అనే పదానికి చాలా అంటే చాలా దగ్గరగా చేస్తుంది. ఈ మొబైల్స్ అయితే మరీ దారుణం అసలు. ఈ చాటింగ్లు, వీడియో కాల్స్లు అంటూ చాలా టెక్నాలజీ రావడం వల్ల ఒకరి మీద ఒకరికి అనుమానాలు చాలా అంటే చాలా పెరిగిపోయాయి. ఓవర్ గా రియాక్ట్ అవుతూ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అదే టెక్నాలజీ వల్ల ఒక మనిషి రోజు కన్నా చేసే ఎక్కువ పని చేస్తూ టార్గెట్స్ కంప్లీట్ చేయలేక స్ట్రెస్ కి గురైపోతుంటారు. ఇటువంటి డిజిటల్ సామాన్లకి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఈ కాలంలో జరిగే దారుణాలు ఎన్నో ఫేస్ చేస్తుంటారు. అవేంటో మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా. పబ్జి గేమ్ వల్ల పిచ్చోలైపోయిన పిల్లలు చాలా మంది, వీడియో కాల్స్ లో అనుమానాలతో గొడవపడి విడిపోయిన బంధాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. గైస్, ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ వేస్ట్ అని నేను ఎప్పుడూ చెప్పను. ఇవి వర్క్స్ ని తగ్గిస్తుంది నిజమే, కానీ వీటిని ఎక్కువగా వాడే వాళ్ళకి, ఓవర్ గా యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ సమస్యలు అనమాట. అందుకే మీ డే టు డే లైఫ్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ ని కనీసం కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇలా చేస్తే నార్మల్ గా ఉండే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది మీకు. ఇదైతే ఖాయం. హ్యాబిట్ నెంబర్ 3, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. గైస్, సీరియస్ గా చెప్తున్నా, ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వడం, సర్దుకుపోవడం, సంతోషపడడం నేర్చుకోండి. ఎందుకంటే మనిషి కోరికలకి అద్దు ఆపు అనేదే లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నడుచుకుంటే వెళ్లే వారికి సైకిల్ కావాలనిపిస్తుంది, సైకిల్ మీద వెళ్లేవాడికి ఒక నార్మల్ బండి కావాలి. అలాగే నార్మల్ బండి మీద ఉన్నవాడికి స్పోర్ట్స్ బైక్ కావాలి. అలాగే ఓ స్పోర్ట్స్ బైక్ నడిపే వాళ్ళకి మంచి 4 చక్రాల కారు కావాలి. ఇది ఇక్కడతో ఆగదు. ఈ కోరికలు అనేవి ఇక్కడతో ఎప్పటికీ ఆగవు. నార్మల్ ఇల్లు ఉన్న వాళ్ళకేమో పెద్ద బిల్డింగులు కావాలి, బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకేమో విల్లాలు, బంగ్లాలు కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే గైస్ నిజంగా చాలా ఉన్నాయి. మనకి మన దగ్గర ఉన్న వాటితో సంతృప్తి పడాలి. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకి అడిగి చూడండి, నడవడంలో ఎంత ఆనందం ఉంటుందో. అలాగే ఎంత దూరమైనా నడిచే వెళ్లే వాళ్ళకి అడగండి సైకిల్ ఒక విలువేంటో. ఎప్పుడైతే మనకు ఉన్న వాటితో హ్యాపీగా ఉంటూ రేయింపగలు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామో, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటామో, అప్పుడే దేవుడు కూడా మన కాసి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలని జాలి చూపిస్తాడు. గైస్, ఇలాంటి హ్యాబిట్ మీ మైండ్ లో ఉంచుకుంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ ఉండదు. ప్లస్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. హ్యాబిట్ నెంబర్ 4, జర్నలింగ్. ఈ టైటిల్ వినగానే ఏదో వెరైటీగా ఉందనుకుంటున్నారు కదా? మీరు రోజులో చేసే గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఒక బుక్ లో రాసుకొని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మంచి విషయాలు రాసేటప్పుడు మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది. అలాగే చెడు విషయాలు రాసేటప్పుడు మీకు మీరే ఇలా చేయకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి సెల్ఫ్ మోటివేట్ అవుతారు. ఇదేమి నేను కొత్తగా చెప్తున్న విషయం ఏమీ కాదు. చాలా మంది గ్రేట్ సైంటిస్టులు కూడా ఇలాగే చేస్తారంట. అందుకే వాళ్ళ లైఫ్ లో ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వరు, ప్రతిరోజు కాన్ఫిడెన్స్ తో ఉంటారు. సో గైస్, ఇవే ఇంపార్టెంట్ సింపుల్ హ్యాబిట్స్ మన స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి. ఎటువంటి సమస్యల్లో ఉన్నా బయటికి రావాలనిపిస్తే ఈ పాయింట్స్ మటుకు లైఫ్ లో ఉపయోగించి చూడండి. ఒకవేళ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.